జపాన్‌లో జనాభా సంఖ్య తక్కువగా పెరుగుదలలో తరుగుదల నమోదైంది. ఎందుకు? వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా పని చేస్తూనే ఉంటారు. ఇంకా సంసారము, భార్య, భర్త ఈ వ్యవహారాలు, ఆ ప్రేమలు అవి చూపించుకునే తీరిక ఉండట్ల. సంపాదన, ఆ సంపాదనతో వచ్చిన డబ్బులతో ఖర్చు పెట్టడం ఈ పని మీదనే ఉండటంతో అటు సరిపోతుంది. అదే సందర్భంలో మిగతా దేశాల్లోనైనా యూరప్ దేశాల్లో 24 గంటలు ఈ పని కష్టపడటం సంపాదించాలి. ఎందుకంటే తిండికి కావాల్సిన సంపాదన కోసం అహరహం శ్రమించాలి. దాంతో వాళ్ళ పుట్టుకలు, జననాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అదే సందర్భంలో శరణార్థులుగా ఆయా దేశాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు శరణార్థి శిబిరాల్లో ఉంటున్నారు. వాళ్ళకి ఏ పని ఉండదు. వాళ్ళకి ప్రభుత్వాలు ఉచితంగా ఆహారం లేదంటే చిన్నపాటి పనులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఉంటాయి. గృహ వసతి లేకపోతే ఉండటానికి ఒక ఆశ్రయం ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అక్కడ మరేమీ పని ఉండట్లేదు. దాంతో అక్కడ సంసారాలు ఎక్కువ జరుగుతున్నాయి. తాజాగా యూరప్ సమాజంలో తేలినటువంటి లెక్క ఏంటంటే యూరప్ జనాభా పెరుగుదల కంటే యూరప్లో శరణార్థి శిబిరాలలో ఉన్నటువంటి వాళ్ళ జనాభా పెరుగుతోంది. వాళ్ళకి పిల్లలు ఎక్కువ మంది పుడుతున్నారు. రేషియో పరంగా చూస్తే ఇక్కడ 4 ఉంటే అక్కడ 40 మంది ఉంటున్నారు అన్నటువంటి లెక్క తేలింది. దీనికి ఇప్పుడు అలాగ పుట్టినటువంటి వాళ్ళు ఆదేశ పౌరసత్వంతో పుడతారు. అది ఇక్కడ యూరప్ సమాజానికి కొత్త చిక్కు, కొత్త చర్చ.